వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనే కోరుకుంటుంది వల్లభ డిజైన్స్ ఎప్పుడు కూడా. రోజులాగే ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈరోజు అస్సలు లేట్ చేయొద్దు. ఇది వచ్చేసరికి నెట్ క్లాత్ అండి. నెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ అనేది దీని మీద రావటం జరిగిందండి. ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు కదా, బేబీ పింక్ కలర్ అండి. చూడండి, చాలా సింపుల్గా చేసినప్పటికీ లుక్ అనేది ఎంత బాగుందో చూడండి. డ్రెస్ అంతా కూడా ఇట్లా వర్క్ అనేది వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అనేది కూడా మీకు దగ్గరగా నేను చూపిస్తాను. ఒకసారి మీరు కూడా నాతో పాటు చూసేయండి. చాలా సింపుల్గా ఉంది, కానీ వేసుకున్నట్లయితే పార్టీ లుక్ అనేది క్రియేట్ అయిపోతుందండి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. నెక్ అనేది నార్మల్గా అండి, పిల్లలకి కొంచెం హై నెక్ అనేది దీనికి పెట్టానండి. కాంట్రాస్ట్ కలర్లో అయితే ఏమీ లేదండి దీని మీద. సెల్ఫ్ థ్రెడ్తోనే నెట్ ఏ క్లాత్ అయితే ఉందో అదే థ్రెడ్తో దీని మీద డిజైన్ అనేది వచ్చిందండి. పింక్ అనేసరికి పిల్లలకి చాలా ఇష్టమైన కలర్ కదండి. పిల్లలకు కూడా చాలా బాగా నప్పుతుందండి. చూడండి, వర్క్ అనేది ఎంత బాగుందో దాని మీద. కెమెరా దాంట్లో కొంచెం షేడ్ అవుతూ మీకు కనబడుతుంది, కానీ రియల్గా వచ్చేసరికి ఇది బేబీ పింక్ కలర్ అండి. చాలా బాగుందండి ఇది. చూడండి, నడుం దగ్గర అనేది ప్రిల్స్ అనేది దీనికి పెట్టానండి. డాట్స్ అనేవి కూడా ఇచ్చాను. వర్క్ చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్లవర్ అండ్ లీఫ్తో కూడా ఇట్లా కొంచెం కాడలాగా అట్లా డిజైన్ అనేది వచ్చిందండి. నెట్ కూడా మంచి సాఫ్ట్ నెట్ అండి, గుచ్చుకోవటం అనేది జరగదు. హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం ట్రెండీ హ్యాండ్స్ అండి ఇవి. ఎలాస్టిక్ పెట్టినందువల్ల ఇవి చూడడానికి మీకు అట్లా అనిపిస్తుంది, కానీ ఏంటి ఇట్లా ఉన్నాయి హ్యాండ్స్ అని. వేసుకున్నట్లయితే ఆ డిజైన్ ఏంటి అనేది మీకు క్లియర్గా కనబడుతుందండి. చూస్తే అయితే కనుక మీకు నచ్చదు, కానీ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ లుక్ అనేది మీకు అప్పుడు బాగా కనిపిస్తుందండి. తప్పకుండా ఈసారి డ్రెస్ వేసినప్పుడు లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది నేను పెడతానండి. చూడండి, ప్రిల్స్ కూడా మీకు చక్కగా తెలుస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఎక్కువ ప్రిల్స్ అనేవి దీనికి వచ్చాయండి. చూడండి, సాఫ్ట్ నెట్ కాబట్టి పిల్లలకి అస్సలు గుచ్చుకోదండి. రఫ్గా అయితే ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా డిజైన్ అనేది చూపిస్తూ ఉన్నాను. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫ్తో వచ్చిందండి ఇది. డ్రెస్ అంతా కూడా కింద మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది కదా, పట్టీ కూడా ఎంత పెద్దగా పెట్టాను అనేది. ఎందుకంటే పిల్లలు కొంచెం పెరిగినా కూడా పొట్టు అయిపోతాయి. ఇంత రేటు పెట్టి కొనుక్కొని మనం పక్కన పెట్టే కంటే ఇంకొన్నాళ్ళు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కింద పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టానండి. అది కొంచెం పిల్లలు పెరిగినప్పుడు కిందకి కనుక మనం స్టిచ్ చేయించుకున్నట్లయితే ఇంకొంచెం లెంత్ అనేది పెరుగుతుందండి. అందువల్ల ఇంత పెద్ద పట్టీ అనేది దీనికి పెట్టానండి. కట్ చేసేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, అలానే ఉంచినట్లయితే పిల్లలకు కూడా హైట్కి వీలుగా పెంచుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేశానండి. దీనికి క్యాన్ అనేది ఇచ్చానండి. అందువల్లనే డ్రెస్ అనేది చాలా పైకి లేచినట్లుగా కనబడుతుందండి. మీకు కొంచెం వెయిట్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి లేయర్స్ అనేవి ఎక్కువగా ఇవ్వటం జరిగింది. అందువలన మీకు వెయిట్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే వస్తుందండి. చూస్తున్నారు కదండి, పైన డిజైన్తో వచ్చినటువంటి నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను. ప్లెయిన్గా ఉన్నటువంటి లేయర్ని కూడా నెట్ లేయర్నే మళ్ళీ లోపల కూడా నేను ఇచ్చానండి. సాటిన్ లైనింగ్ ఇచ్చాను, క్యాన్ ఇచ్చాను. కింద మీరు చూసినట్లయితే క్యాన్కి కింద గుచ్చుకోకుండా పిల్లలకి ఉండటం కోసం అని చెప్పి నేను దానికి కూడా కాటన్ క్లాత్ అనేది స్టిచ్ చేశానండి. మామూలుగా నార్మల్గానే కాటన్ క్లాత్ అనేది దీనికి ఇచ్చానండి. కాటన్ క్లాత్ కూడా వాష్ చేసి ఐరన్ చేసిన క్లాత్నే మేము యూస్ చేస్తామండి. ఎందుకంటే ఫ్యూచర్లో అవి సింక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అందువలన మేము వాష్ చేసి దాన్ని ఐరన్ చేసిన తర్వాతే కుట్టడానికి జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్యాన్ అనేది పైనుంచి అయితే నేను ఇవ్వలేదండి, మోకాళ్ళ కింద నుంచి ఇవ్వటం జరిగిందండి. క్యాన్ అయినా కింద యూస్ చేసినటువంటి నెట్ క్లాత్ అయినా కూడా మోకాళ్ళ దగ్గర నుంచి అయితే పిల్లలకి ఇచ్చానండి. పైనుంచి ఇచ్చినట్లయితే ఏంటంటే నడుం దగ్గర కొంచెం క్యాన్ అనేది గుచ్చుకుంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. పిల్లలు కూర్చోవాలన్నా నుంచోవాలన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో మోకాళ్ళ కింద నుంచి అయితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మోకాళ్ళ కింద నుంచి అయితే దీనికి ఇచ్చానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది. అట్లా నడుం దగ్గర మనం అలానే పెట్టుకోవాలనే ఏం లేదండి.
మనం బెల్ట్ కానీ లేకపోతే ఇంకేదన్నా కూడా మనం మోడర్న్గా ఉన్నటువంటి బెల్ట్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదండి, అవి కూడా మనం పెట్టుకున్నట్లయితే ఇంకా లుక్ అనేది ఇంకా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉందండి. నడువుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడానికి వీలుగానే ఈ థ్రెడ్స్ అనేవి ఇచ్చానండి. డోరీస్ కట్టుకుంటే చక్కగా పిల్లలకి ఒంటికి అతికినట్లుగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బొమ్మలాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది చూసినప్పుడు కంటే వేసినప్పుడు లుక్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా మీ పిల్లలకు కూడా మీరు డిజైన్ చేయించుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ కలర్ అనే కాదండి, ఏ కలర్లో అయినా ఏ క్లాత్ అయినా మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి తప్పకోకుండా కాల్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అనేది హుక్కు ప్లస్ జిప్పు రెండు ఇచ్చామండి. ఎందుకంటే జిప్పు అనేది ఏదన్నా లూజ్గా అయ్యి కిందకి జారింది అనుకోండి, పిల్లలు పెట్టుకోలేరు. అందువల్ల హుక్ అనేది అట్లానే ఉంటుంది కాబట్టి జిప్ మీద ప్రెజర్ అనేది ఉండదు కాబట్టి జారకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చానండి. లాంగ్ జిప్ అనేది దీనికి పెట్టామండి. ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంది కదా ఫ్రెండ్స్, తల దగ్గర పెట్టేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో లాంగ్ జిప్ని అయితే దీనికి ఇవ్వటం జరిగిందండి. ఇలా ఏంటంటే కొంచెం ఓపెన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం పిల్లలకి వేయటానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా లాంగ్ జిప్ని అనేది పెట్టడం జరిగిందండి. చక్కగా డోరీస్ అనేవి అటు ఇటు కట్టేసేసుకున్నట్లయితే పిల్లలకి బాడీకి చక్కగా పట్టినట్లుగా చక్కగా ఉంటుందండి. క్యాన్ వేసాం కాబట్టి ఇంకొంచెం నిలబడి ఉంటుందండి. ఈ డ్రెస్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజుకి ఇదే వీడియో అండి. రేపు మరొక చక్కటి డ్రెస్ని మీ ముందుంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.